వెల్కమ్ టు సమ్ గెట్ సొల్యూషన్స్. ఈరోజు వీడియోలో మీరు నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేసి స్ప్లైన్. స్ప్లైన్ అంటే ఏంటంటే ఎస్పీ లైన్ అని కూడా అంటారు. సో ఈ ఎస్పీ లైన్లో మనకి టూ టైప్స్ అనేవి ఉంటాయి. వన్ ఈజ్ సివి మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫిట్ మెథడ్. అసలుకి ఈ స్ప్లైన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ స్ప్లైన్ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పీఎల్ ఏంటో, సో స్ప్లైన్లో టూ మెథడ్స్ ఉంటాయన్న కదా, మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి అంటే ఆ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. వన్ ఈజ్ ఫిట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ సివి మెథడ్. ఫస్ట్ సివి మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఒక ఇర్రెగ్యులర్ షేప్స్ అండ్ కర్వ్డ్ షేప్స్లో మనం ఏదైనా డిజైనింగ్ చేయాలి అని అంటే మనం స్ప్లైన్ అనేది యూజ్ చేయొచ్చు. సో వన్స్ స్ప్లైన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్ట్రెచ్ చేయాలి అన్నా, యాడ్ చేయాలి అన్నా, రిమూవ్ చేయాలి అన్నా కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ స్ట్రెచ్ చేయాలి అంటే స్ట్రెచ్ చేయొచ్చు, లేదు యాడ్ చేయాలి అని అనుకుంటే యాడ్ చేయొచ్చు. సో ఈ వర్టెసెస్ని యూజ్ చేసి మనకు కావాల్సిన షేప్ అనేది తీసుకురావచ్చు. మనం ఏదైనా ఇర్రెగ్యులర్ షేప్లో ఏదైనా డిజైనింగ్ చేయాలి అని అనుకున్నా, లేదా ఏదైనా ఇమేజ్ని రిఫరెన్స్గా తీసుకుని మనం డిజైనింగ్ చేయాలి అన్నా ఈ స్ప్లైన్ కమాండ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ దీంట్లోనే ఫిట్ మెథడ్. ఎస్పిఎల్ ఎంటర్, ఎం ఎంటర్, ఎఫ్ ఎంటర్. సో ఇది ఫిట్ మెథడ్. సో దీంట్లో వర్టెసెస్ పాయింట్స్ ఉంటాయి, ఫిట్ పాయింట్స్. ఈ ఫిట్ పాయింట్స్ని యూజ్ చేసి మాత్రమే మనం స్ట్రెచ్ కానీ ఏదైనా ఒకేలా మనం రిమూవ్ చేయాలి అని అనుకున్నాం అనుకో, అక్కడ మనం కర్సర్ని ప్లేస్ చేయగానే ఇక్కడ రిమూవ్ ఫిట్ పాయింట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇలా మనం రిమూవ్ చేయొచ్చు అండ్ యాడ్ చేయొచ్చు, అలాగే స్ట్రెచ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు వీటిని యూజ్ చేసి నేను ఒక రిఫరెన్స్ తీసుకుని ఒక ఇమేజ్ డ్రా చేయాలి అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కార్టూన్ క్యారెక్టర్ని డిజైనింగ్ చేయాలి అని అనుకున్నా, ఒక జెర్రీ క్యారెక్టర్ని. సో ఈ జెర్రీ క్యారెక్టర్ని నేను డిజైనింగ్ చేయాలి అనుకున్నా యూజింగ్ స్ప్లైన్ మెథడ్ని యూజ్ చేసి. సో ఎలా డిజైనింగ్ చేస్తాను ఏంటి అనేది చూడండి. ఎస్పిఎల్ ఎంటర్. సో స్ప్లైన్ మెథడ్ తీసుకుంటున్నా. దీంట్లో నేను యూజ్ చేస్తున్న మెథడ్ వచ్చేసి సివి మెథడ్. ఓకే, సో ఎక్కువగా మనం స్ట్రెచ్ చేయకుండా మైన్యూట్ పాయింట్స్తోనే మనం స్ట్రెచ్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ డ్రాయింగ్ కంప్లీట్ అయ్యాక కూడా మనం మోడిఫికేషన్స్ ఏమన్నా చేయాలి అన్నా కూడా మనం మోడిఫికేషన్స్ అనేవి ఈ స్ట్రెచ్ పాయింట్స్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. సో మనకి కర్వ్నెస్ అనేది ఎక్కువగా రావాలి అని అంటే సో నియర్ బై పాయింట్స్ అనేవి మనకి ఉంటే మనకి స్ట్రెచ్ అనేది ఎక్కువగా చేసుకోవచ్చు. సో కర్వ్డ్ షేప్ అనేది కూడా మనకి ప్రాపర్గా అనేది వస్తుంది.
సో నేను ఓన్లీ జస్ట్ అవుటర్ షేప్ వరకు డ్రా చేసిన మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎలా డ్రా చేశాను ఏంటి అనేది. నేను ఓన్లీ స్ప్లైన్ కమాండ్ని యూజ్ చేసి మాత్రమే ఎంటైర్ డ్రాయింగ్ అనేది డ్రా చేస్తున్నాను. సో వన్స్ మనం డ్రా చేసాక కూడా షేప్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ ఎక్కడైనా మనకి ప్రాపర్ షేప్ రాకపోయినా కూడా ప్రాపర్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మనం. సో ఇలా నేను ఎంటైర్ షేప్ అనేది డ్రా చేశాను. సో షేప్ అనేది ప్రాపర్గా వచ్చిందో రాలేదో చెక్ చేద్దాం. దెన్ సీ హియర్. సో ఇలా మనం స్ప్లైన్ కమాండ్ని రిఫరెన్స్గా తీసుకుని ఏ ఇమేజ్ అయినా మనం డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ డ్రా చేసిన తర్వాత మనకి ఎక్కడైనా ఎడ్జెస్ అనేవి ప్రాపర్గా రాలేదు, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. మనం ఏదైనా యాడ్ అయినా చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే రిమూవ్ అయినా చేసుకోవచ్చు మనం. సో ఇలా మనం స్ప్లైన్ కమాండ్ని యూజ్ చేసి మనకు కావాల్సిన షేప్ అనేది మనం డ్రా చేయొచ్చు. ఓకే, ఎనీ రిఫరెన్స్ ఇమేజ్ అనేది తీసుకుని. ఓకే, ఇలాంటి వీడియోస్ మనకు మరిన్ని కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.